మహేష్ బాబు సినిమా షూటింగ్ అయితే పూర్తిగా వచ్చింది కానీ ఇంకా పేరైతే నిర్ణయం కాలేదు. సంభవామి అనే టైటిల్ ఖరారైందని వార్తలు వచ్చినప్పటికీ ఆ టైటిల్ పట్ల మహేష్ విముఖంగా ఉన్నాడని తెలిసిందే. అందరూ ఓకే చేసినా కానీ టైటిల్ మార్చమంటూ మహేష్ పట్టుబడుతున్నాడట. వినడానికి బాగున్న ఈ టైటిల్ పవర్ఫుల్ గా కూడా ఉంది. అసలు మహేష్ కి ఈ పేరు ఎందుకు నచ్చలేదనే దాని వెనుక ఓ చిన్న సెంటిమెంట్ ఉందట. తన సినిమా టైటిల్స్ తో అంశబ్దం లేకుండా చూసుకోమని అతనికి ఎవరో సూచించారట. తనకి సున్నా కలిసి రాదని, అంచేత పేర్లలో అది లేకుండా చూసుకోమని చెప్పారట. బ్రహ్మోత్సవం తర్వాత ఒకంత డిప్రెస్ అయిన మహేష్ ఆ టైంలో కొందరు న్యూమరాలజిస్టులని, జ్యోతిష శాస్త్ర నిపుణులని సంప్రదించినట్టుగా రూమర్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మహేష్ చేసిన సినిమాల్లో వంశీ, టక్కరి దొంగ, నిజం కూడా పెద్ద ఫ్లాప్ అయ్యాయి. తర్వాత మళ్లీ అది రిపీట్ కాకుండా చూసుకున్నా మహేష్ కి బ్రహ్మోత్సవంతో పరాజయంతో పాటు పెద్ద పరాభవమే ఎదురైంది. ఈ కారణం మీదే సంభవామి టైటిల్ వద్దంటున్నాడనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్. ప్రస్తుతానికి పేరుపై సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ మార్చి 10న టైటిల్ ని ఫస్ట్ లుక్ తో పాటు విడుదల చేస్తారని తాజా సమాచారం. చివరకు అభిమన్యు టైటిల్ కే ఫిక్స్ అయ్యారట మహేష్ అండ్ మురుగదాస్. కథ ప్రకారం హీరో క్యారెక్టరైజేషన్ కు ఈ పేరైతే సరిగ్గా సూట్ అవుతుందని భావిస్తున్నారట. పేరు కోసం జరిగిన సుదీర్ఘమైన వెతుకులాట చివరకు అభిమన్యు దగ్గర ఆగిందని, త్వరలోనే అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.